హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి, పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు నమోదవుతుంటే కొన్ని జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. ముఖ్యంగా పగటి సమయంలో ఉష్ణోగ్రతలు, రాత్రి సమయంలో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా కనుక చూసుకున్నట్లయితే రాయలసీమలోని అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు, ఈదురుగాలులు గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం మీదుగా ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం ఉంటుంది. ఈదురుగాలులు కూడా అత్యధికంగా వీస్తాయి. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాన నమోదవుతుంది. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో చలిగాలుల ప్రభావం ఉంటుంది. దీనికి తోడుగా మోస్తరు వర్షపాతం ఉంటుంది. హైదరాబాద్, అమరావతి వాతావరణ శాఖ నివేదిక ప్రకారం అత్యధికంగా తెలంగాణలో వర్షాలు కురుస్తాయి. దాదాపుగా 12 నుంచి 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కానుంది పలు జిల్లాల్లో. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది గత 48 గంటల్లో. ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు నమోదు కానున్నాయి. నిజామాబాద్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్ ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా వర్షపాతం ఉంటుంది. ఇది ఈ రోజు ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.